అవును. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మీ యొక్క లైఫ్‌లో ఒక బెస్ట్ డిసిషన్ కావచ్చు. అవును. యూట్యూబ్ చాలా కష్టమే. థంబ్‌నెయిల్ డిజైన్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, స్క్రిప్ట్ రాయాలి, ఐడియాస్ వెతకాలి. ఇలా ప్రతి ఒక్కటి చేసినా మీకు రెస్పాన్స్ రాదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు. ఇది నాకు కూడా తెలుసు. ఇది నా యొక్క ఫిఫ్త్ అకౌంట్ గైస్. నేను నా యొక్క ఫస్ట్ అకౌంట్ 2018లో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు గేమింగ్ ఛానల్ ఉండేది. జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఆ ఛానల్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను 10థ్ క్లాస్‌లో మరొక ఛానల్ స్టార్ట్ చేశాను. ఇలా మోటివేషన్ వీడియోలు ప్రతి ఒక్కటి చెప్పేవాడిని. అప్పుడు ఎందుకులే ఇయన్నీ అని వదిలేశాను. మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో క్రికెట్ ఇటువంటి ఫ్యాక్ట్స్ చెప్పేవాడిని. ఆ యొక్క ఛానల్ కూడా బ్యాన్ అయింది. ఆ తర్వాత మరొక ఛానల్ యానిమీ అటువంటివి చెప్పేదాన్ని. కానీ నేను జీమెయిల్ మర్చిపోయాను. ఇది నా యొక్క ఫిఫ్త్ అకౌంట్ గైస్. ఇందులో 1050 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి నేను 500 వీడియోస్ పెట్టాను. ఇది చాలా కష్టం గైస్ యూట్యూబ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఛానల్‌ని నేను థర్డ్ ఇయర్‌లో స్టార్ట్ చేశాను. నేను దాదాపు 450 వీడియోస్ అప్లోడ్ చేశాను. అయినా నాకు 1050 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఏనాడు బాధపడలేదు. ఇది మీకు టైం వేస్ట్ లా కనబడొచ్చు. కానీ నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను మొదట్లో ఒక ఇంట్రోవర్ట్‌ని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశానో, అప్పుడు నాకు ఆటోమేటిక్‌గా ఆ యొక్క ఫ్లూయెన్సీ వచ్చింది. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు, నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నాకు చాలా భయమేసేది. ఎలా మాట్లాడాలో కూడా నాకు చేత కాదు. ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలో కూడా నాకు రాదు. కానీ ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో, నా యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ర్యాపిడ్‌గా ఇంప్రూవ్ అయ్యాయి. నేనిప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నాకు ఏ భయం వేయడం లేదు. ఎందుకో తెలియదు. నేను డైలీ మాట్లాడి కెమెరా ముందల నాకు ఆ భయం పోయింది. ఇప్పుడు కాళ్ళు కూడా ఏమీ వణకడం లేదు. చేతులు వణకడం లేదు. నా హ్యాండ్ జెస్చర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. నా యొక్క ఫస్ట్ వీడియో తీసేటప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది నవ్వేవారు. నాకే క్రింజ్ లాగా అనిపిచ్చేది. చెప్రి వీడియోస్ లాగా అనిపిచ్చేది. కానీ మిత్రులారా, ఆ చెప్రి ఫేస్‌ని దాటి నేను ఈ ఫేస్‌కొచ్చాను. 1050 సబ్స్క్రైబర్స్ పొందాను. ఎంత కష్టం ఉంటుంది మీరే అర్థం చేసుకోండి. మీ యొక్క లైఫ్‌లో కూడా మిత్రులారా, క్రింజ్ ఫేస్‌ని దాటి ఒక గుడ్ ఫేస్‌కి వెళ్తారు. ఇలా జస్ట్ స్టార్ట్ చేయాలి. క్రింజ్ ఫేస్ అన్నది చాలా వరస్ట్‌గా ఉంటుంది. నాకిప్పుడు నా ఫస్ట్ వీడియో చూస్తే నాకే నవ్వేస్తుంది. మరి మన ఫ్రెండ్స్‌కి నవ్వు వేయదా? ఈ యొక్క వీడియోస్ ఎవరు చూస్తారు? ఎవరు ఇన్‌స్పైర్ అవుతారు? అని చాలా అనుకునేవాడిని. నా వీడియోస్ నేనే చూసేవాడిని. కానీ ఇలా చాలా పాజిటివ్ కామెంట్స్ విన్న తర్వాత నా వీడియోస్ కూడా ఇంతమంది చూస్తారా అని చాలా హ్యాపీగా అనిపిచ్చేది. మిత్రులారా, క్రింజ్ ఫేస్ అన్నది ఏబీసీల లాగానే. ఫస్ట్ మీరు ఏబీసీలు నేర్చుకుంటారు. ఆ తర్వాత వర్డ్స్ నేర్చుకుంటారు. నిదానంగా డెవలప్ అవుతారు. అంతే క్రింజ్ కూడా ఒక ఫేస్. దాన్ని దాటిన వాడు చాలా బెస్ట్ పర్సన్ అవుతాడు నా యొక్క ఒపీనియన్ ప్రకారం. నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నీ యొక్క వీడియోస్ ఎవరు చూస్తారు? నీ వాయిస్ బాగలేదు, నీ బ్యాక్‌గ్రౌండ్ బాగలేదు. ఇలా నెగెటివ్ థాట్స్ ని వదిలేయి. నీకు కాంపిటీషన్ ఉంది. అఫ్‌కోర్స్ నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నువ్వు కూడా ఒక బ్యాడ్ ఫేస్‌ను దాటాల్సిందే. ఒక కష్టమైన ఫేస్ ఉంటుంది. అక్కడ వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు. అట్లే స్ట్రక్ అయి ఉంటుంది. ఆ యొక్క ఫేస్‌ని దాటితేనే నీకు మజా వస్తుంది మిత్రమా. నాకు కూడా ఒక షార్ట్ టర్మ్ గోల్ ఉండేది. ఎవరికీ చెప్పకూడదు కానీ చెప్తున్నాను. నాకు యూట్యూబ్‌లో 100,000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇదే నా యొక్క షార్ట్ టర్మ్ గోల్. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బహుశా ఒక 3 ఇయర్స్ తీసుకోవచ్చు. అవన్నీ మైండ్‌లో పెట్టుకోకుండా నా యొక్క వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నా యొక్క వాయిస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంతే గైస్, ఈ యొక్క వీడియో ఇంతే. వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అలా కాకుండా మీరు నా యొక్క ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్.